electromagnetic waves are nothing but EMR. All these electromagnetic waves are nothing but energy forms, different forms of energy, like radio waves, microwaves, cosmic waves, ultraviolet, UV rays, ultraviolet rays, etc. So now the main points about electromagnetic waves. All electromagnetic waves moves with the light velocity. So అన్నీ కూడా ఒకే వెలాసిటీతో మూవ్ అవుతాయి, లైట్ వెలాసిటీ, దట్ ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. And these differ, electromagnetic radiations differ in energy, frequency and wavelength. So దీని మీద డిపెండ్ అయ్యి మనకు కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆర్ వేవ్స్. ఇక్కడ నేను ఒక కొటేషన్ చెప్తున్నాను ఫర్ షార్ట్ కట్, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చాలా ఉంటాయి, ఈ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, వాటి వాల్యూస్ అంటే అది కష్టం. కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేటువంటి కొటేషన్ గుర్తుపెట్టుకుంటే మీరు దీని మీద పిట్ చేయగలుగుతారు. ఏంటి ఆ కొటేషన్, ఫస్ట్ నేర్చుకుందాం. రెడీ టు మేక్ ఇండియా విక్టరీ యూజింగ్ ఎక్స్ట్రాస్ గుడ్ క్యాచెస్. క్రికెట్కి సంబంధించినటువంటి కొటేషన్. సో రెడీ, రెడీ రేడియో, టీవీ, మేక్ మైక్రో, ఐఆర్ విక్టరీ విజిబుల్, యూఎస్ యూజింగ్ యూవి, ఎక్స్ట్రాస్ ఎక్స్రేస్, గుడ్ గామా, క్యాచెస్ కాస్మిక్. సో ఈ కొటేషన్ మీకు వచ్చేస్తే ఈ ఆర్డర్ మీకు వచ్చేస్తుంది. ఈ ఆర్డర్ కింద రాశాను చూడండి. రేడియో నుంచి కాస్మిక్ వెళ్ళండి, రేడియో నుంచి చదువుకుంటూ కాస్మిక్ వెళ్ళండి, వేవ్ లెంత్ తగ్గుతుంది. రేడియో టు కాస్మిక్, వేవ్ లెంత్ డిక్రీజ్. ఆటోమేటికల్లీ ఎనర్జీ కామా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్. ఇప్పుడు దీని మీద బిట్ ఈజీగా చేయొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మీద బిట్ని ఎలా సాల్వ్ చేయాలి? బిట్ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది గివెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ హ్యాస్ మోర్ ఎనర్జీ. సో ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో రేడియో నుంచి కాస్మిక్కి మూవ్ అయ్యే కొద్దీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ బిట్ చేయాలి అంటే మనకి ఆ కొటేషన్ బాగా వచ్చేయాలి. రెడీ టు మేక్ ఇండియా విక్టరీ యూజింగ్ ఎక్స్ట్రాస్ గుడ్ క్యాచెస్. ఇది చదువుకుంటూ నోట్లో మనం ఆ లెటర్స్ పెట్టేసుకోవాలి. రేడియో, రెడీ, టీవీ, మైక్రో, కాస్మిక్, అలాగే లాస్ట్ ఏంటది కాస్మిక్. సో కాస్మిక్ హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ కాస్మిక్ ఇవ్వాల, గామా ఇవ్వాల, ఏమి ఇచ్చాడు ఎక్స్రేస్. కాబట్టి ఈ ఆర్డర్లో ఉన్న వాటిలో ఎక్స్రేస్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. Another statement question, here statement 1 is, with increasing the energy of electromagnetic radiations, their velocity increases. ఎనర్జీ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. మనకేం తెలుసు, ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, బట్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మూవ్స్ విత్ సేమ్ velocity, that is light velocity. కాబట్టి statement 1 wrong. Statement 2, all electromagnetic radiations moves through vacuum. Moves through vacuum. Yes, it is right, because all electromagnetic radiations moves through vacuum. It is the property of electromagnetic radiations. So statement 1 is wrong, statement 2 is right. Simple problem which gives relation between energy and wavelength. ఇక్కడ మనకి రెండు వేవ్ లెంత్స్ ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ ఎనర్జీస్ కట్టమంటున్నాడు. ఆ ఫోటాన్స్ విత్ వేవ్ లెంత్ 2000 అండ్ 4000 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. సో ఎనర్జీకి వేవ్ లెంత్కి ఉన్న రిలేషన్ వేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సింపుల్ ప్రాబ్లం. λ2 by λ1, బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి E1 by E2 ఈజ్ ఈక్వల్ టు λ2 by λ1. మనకేమి ఇచ్చాడు, λ2 ఎంత ఇచ్చాడు, λ1 ఎంత ఇచ్చాడు, λ2 4000 by 2000. So finally E1 by E2 is equal to 2 by 1, that is 2. Small problem, అందరూ చేయొచ్చు. What is the energy of photon with wave number 2.5 × 10⁻⁻5 centimeter inverse? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం చేసేటప్పుడు వాటి ఇచ్చిన వేవ్ నెంబర్ దేంట్లో ఉంది, ఆన్సర్ దేంట్లో ఉంది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే, ఎనర్జీ కావాలి కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు hc by λ. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, hc 1 by λ అంటే న్యూ బార్. సో h 6.6 × 10⁻⁻, సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఎర్గ్స్లో రాసుకోండి 27.
ఇంటూ సి అంటే లైట్ వెలాసిటీ 3 ఇంటూ 10⁻10 ఎందుకంటే సెంటీమీటర్లో రాశాను ఇంటూ వాడు ఇచ్చినటువంటి వేవ్ నెంబర్ అయ్యింది. వేవ్ నెంబర్ ఎంత ఇచ్చాడు 2.5 ఇంటూ 10⁻⁻5. క్యాలిక్యులేషన్ ఎలా ఈజీగా చేయాలి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ మీకు ఎప్పుడు కూడా గుర్తుండడం బెస్ట్. రఫ్లీ 19.8. నేను 6.625 తీసుకోవాలా. కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ మనం తగ్గించుకోవాలా. నేను 6.6 తీసుకున్నాను. ఓకే, సో 6.6 ఇంటూ 3 అంటే ఎంత 19.8 ఇంటూ 10⁻⁻17. ఓకే, 2.5ని నేను ఎట్లా రాస్తానంటే కొంచెం బ్రెయిన్ ఉపయోగించి 10/4 అని రాస్తాను. ఈజీగా క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇంటూ 10⁻⁻5. సో ఇక్కడ మీరు ఈ క్యాలిక్యులేషన్ కనుక కొంచెం చూస్తే జాగ్రత్తగా ఈ క్యాలిక్యులేషన్లో 19.9 నియర్లీ ఎంత 20 కదా. సో ఈ 4 దీంట్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు 5 టైమ్స్ అంటే 5 ఇంటూ 10⁻⁻22 ఇంటూ 10 ఉంది కాబట్టి 10⁻⁻21. సో మీరు ఆప్షన్లో ఏం చేస్తారంటే నియరెస్ట్ ఆన్సర్ చూసుకోండి. మీకు నియరెస్ట్ ఆన్సర్ ఇక్కడ 4.9 ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వేవ్ నెంబర్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేశారు ఎనర్జీ కాబట్టి ఎర్గ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసాం.